ఆదికాండం 40వ అధ్యాయం యొక్క సారాంశం. ఈ అధ్యాయం ప్రధానంగా యోసేపు చెరసాలలో చూపిన విశ్వసనీయత, కలల భావాలు చెప్పడం చుట్టూ తిరుగుతుంది. ఐగుప్తు రాజు సేవకులు చెరసాలలో చేరడం, ఫరో రాజు ద్రాక్షరసపు గిన్నె అందించే ప్రధాని, పానదాయకుడు, భక్షక ప్రధాని, రొట్టెలవాడు రాజుకు కోపం తెప్పించడంతో యోసేపు ఉన్న చెరసాలలోనే బంధించబడతారు. కలలు కనడం. ఒక రాత్రి వారిద్దరికీ వేరువేరు కలలు వస్తాయి. ఉదయాన్నే వారు దిగులుగా ఉండడం చూసి యోసేపు కారణం అడగగా తమ కలలకు భావం చెప్పేవారు ఎవరూ లేరని అంటారు. కలల భావం చెప్పడం దేవుని వశమేనని యోసేపు వారితో అంటాడు. పానదాయకుని కల మరియు భావం. 3 తీగెలు ఉన్న ద్రాక్షావల్లి నుండి రసం పిండి ఫరో చేతికి ఇచ్చినట్లు పానదాయకుడు కలగంటాడు. 3 తీగెలు అంటే 3 రోజులు అని, 3 రోజుల్లో అతనికి మళ్ళీ పాత ఉద్యోగం వస్తుందని యోసేపు భావం చెబుతాడు. అలాగే తనను గుర్తుంచుకొని ఫరోతో చెప్పి చెరసాల నుండి విడిపించమని కోరతాడు. భక్షక ప్రధాని కళ మరియు భావం. తన తలపై ఉన్న 3 గంపలలోని పిండి వంటలను పక్షులు తింటున్నట్టు అతను కలకంటాడు. 3 రోజుల్లో ఫరో నీ తల నరికి నిన్ను ఉరి తీయిస్తాడు, పక్షులు నీ మాంసాన్ని తింటాయి అని యోసేపు దానికి భావం చెబుతాడు. కలలు నిజమవ్వడం. 3వ రోజున ఫరో పుట్టిన రోజున యోసేపు చెప్పినట్లే పానదాయకుడికి మళ్ళీ ఉద్యోగం వస్తుంది. భక్షక ప్రధాని ఉరి తీయించబడతాడు. మరిచిపోబడిన యోసేపు. పానదాయకుడు విడుదలైనప్పటికీ యోసేపు చేసిన మేలును మరిచిపోయి అతని గురించి ఫరోకి చెప్పడు. ఈ అధ్యాయం నుండి మనం గ్రహించవలసిన మరికొన్ని ముఖ్యమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. దేవుని ప్రణాళిక మరియు సమయం. యోసేపు జీవితంలో ప్రతి సంఘటన వెనుక దేవుని ఉద్దేశం ఉంది. పానదాయకుడు యోసేపును మర్చిపోవడం వల్ల యోసేపు మరికొంతకాలం చెరసాలలోనే ఉండాల్సి వచ్చింది. కానీ సరిగ్గా 2 ఏళ్ల తర్వాత ఫరో కల కన్నప్పుడు ఈ పరిచయమే యోసేపు ఐగుప్తుకు ప్రధాని కావడానికి దారితీసింది. కష్టాల్లోనూ పరుల పట్ల శ్రద్ధ. యోసేపు తాను అన్యాయంగా ఖైదీగా ఉన్నప్పటికీ తన తోటి ఖైదీల దిగులుని గమనించి ఓదార్చడానికి ముందుకొచ్చాడు. దేవునికి మహిమ చెల్లించడం. కలల భావాలు చెప్పే జ్ఞానం తనది కాదని, అది దేవుని వశమే అని యోసేపు స్పష్టంగా చెప్పి దేవుణ్ణి హెచ్చించాడు. మానవ నమ్మకం వర్సెస్ దేవుని నమ్మకం. యోసేపు పానదాయకుని సహాయంపై ఆశపడ్డాడు, కానీ అతను యోసేపును మరిచిపోయాడు. మనుషులు మనల్ని మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోడని ఈ అధ్యాయం నేర్పుతుంది. అన్యాయంపై నిరసన. తాను హెబ్రీయుల దేశం నుండి ఎత్తుకొని రాబడ్డానని, ఇక్కడ కూడా చెరసాలలో పడేసే తప్పేమీ చేయలేదని యోసేపు ధైర్యంగా చెప్తాడు. దేవుని విశ్వసనీయత. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా దేవుని దయ యోసేపుకు తోడుగా ఉండి అధికారుల దయ పొందేలా చేసింది. భవిష్యత్తు హెచ్చరిక. ఈ అధ్యాయం తర్వాతి భాగంలో జరగబోయే పెద్ద తిరుగుబాటు, పక్షపాతం లేని దైవిక న్యాయానికి ఒక పునాదిగా పనిచేస్తుంది. అధ్యాయం యొక్క ముగింపు. ఈ అధ్యాయంలో మనుషులు మనల్ని మరిచిపోయినా దేవుడు తన ప్రణాళికను మరిచిపోడని యోసేపు చూపిన ఓర్పు మరియు కలల భావాలు చెప్పే దైవిక జ్ఞానం ద్వారా ఈ అధ్యాయం నిరూపిస్తుంది.